గోదావరి నది ప్రవాహక ప్రాంతాల్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉపనదుల శబరి, ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసాని కూడా పరవళ్లు తొక్కుతుండటంతో గోదావరి పోటెత్తుతోంది. గోదావరికి ఎగువన ప్రాణహిత తోటవటంతో తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్లోకి నిన్న సాయంత్రం వరకు 5,52,600 క్యూసెక్లు చేరుతుండగా గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఈ ప్రవాహానికి ఇంద్రావతి వరద జత కలిసింది. దీంతో తుపాకులగూడెం బ్యారేజ్లోకి 8,23,450 క్యూసెక్లు చేరుతుండటంతో అంతే స్థాయిలో గేట్లు ఎత్తి దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదకు వాగులు, వంకలు ప్రవాహం తోడవుతుండటంతో దుమ్మెగూడెం బ్యారేజ్లోకి 9,01,989 క్యూసెక్లు చేరుతోంది. ఇక నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరదకు తాలిపేరు, పెద్దవాగు, కిన్నెరసాని ప్రవాహం కలుస్తోంది. ఫలితంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గంట గంటకు పెరుగుతూ ఉగ్రరూపం దాల్చుతుంది గోదావరి. ప్రస్తుతం భద్రాచలం వద్ద 46.50 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఇక భద్రాచలం వద్ద 10,73,546 క్యూసెక్ల నీరు దిగువకు విడుదలవుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం వద్ద నీటి మట్ట 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, ఇక 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తున్నారు. ఇక వరదలు విలీన మండలాల వాసులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక భద్రాచలం దగ్గర వరద ఉధృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. భార్గవి, గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. నిన్న 35 అడుగులున్న గోదావరి నిన్న సాయంత్రానికి 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక చేశారు. రాత్రి 46 అడుగులకు చేరింది. ఈ ఉదయం 47 అడుగులకు చేరింది. మరో అడుగు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అయితే రెండో ప్రమాద హెచ్చరిక కాకుండా మూడో ప్రమాద హెచ్చరిక అంటే 53 అడుగుల వరకు కూడా ఈ గోదావరి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్తో పాటు గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతోనే వరద ఎక్కువగా వస్తుందని, దీనివల్ల గోదావరి ఉపనదులు కూడా పొంగి పొరలించి గోదావరికి వచ్చే అవకాశం ఉంటుందని, ఇది 53 అడుగులు దాటే అవకాశం కూడా ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తూ అప్రమత్తమయ్యారు. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. భద్రాచలంలోని స్నాన ఘట్టాలు పూర్తిగా మునిగిపోయాయి. దుమ్ముగూడెం మండలం పర్ణశాల సీతమ్మ నార్లు చేరే ప్రాంతం కూడా ముంపు గురైంది. దీంతో గోదావరి నది ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు తలగెత్తకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు గజేతగాలను కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం గోదావరి వరదల సమయంలో అక్కడ ఇబ్బంది జరగకుండా వచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయి. అయితే ఈ సంవత్సరం కూడా ఇప్పటికీ గోదావరి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చెందిన 10వ బెటాలియన్ చెందిన బృందాలు 34 మంది సభ్యులు ఇప్పుడు భద్రాచలం చేరుకున్నారు. వీరు గోదావరి నదీ పరిసర ప్రాంతాల్లోని చర్ల, దుమ్ముగూడెం తదితర మండల ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు వాళ్ళని అక్కడ ఉంచారు. వీటితో పాటు లాంచీలను కూడా సిద్ధం చేశారు. ఎక్కడైనా లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బంది వస్తే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, లోతట్టు ప్రాంత ప్రజలకు తరలించేందుకు లాంచీలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా
ప్రజలు కూడా సహకరించాలని, వర్షాలకు అక్కడే ఉండకుండా పునరావాస కేంద్రాలకు వచ్చేందుకు అధికారులకు సహకరించాలని కోరుతున్నారు. ఇప్పటికే రెవెన్యూ, పోలీస్ సిబ్బందికి సంబంధించి ఎవరికి కూడా సెలవులు మంజూరు చేయకుండా వారి ప్రాంతాల్లో డ్యూటీల్లో ఉండి ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్తున్నారు. ఎక్కడికి కంట్రోల్తో పాటు వైద్య సిబ్బందిని కూడా అప్రమత్తం చేసినట్టు అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కలెక్టర్ జితేష్ పాటిల్తో పాటు మరి అధికారులందరూ కూడా గోదావరి పరివాహక ప్రాంతాల్లో కళ్ళు తిరుగుతూ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. భార్గవి. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు. తాళపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు 25 గేట్లు పూర్తిగా ఎత్తి 57,013 క్యూసెక్ల నీరును దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు ఇన్ఫ్లో 53,825 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 57,013 క్యూసెక్లుగా ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 74 మీటర్లు కాగా ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 70.91 మీటర్లుగా ఉంది. అయితే ఛత్తీస్గఢ్, ఒడిశాలో భారీ వర్షాలు కురియడంతో శబరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. శబరి దూకుడుతో కూనవరం వద్ద నీటి మట్టం 36.74 మీటర్లుగా చేరుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. పరివాహక ప్రాంతాల్లో పల్లపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక మరోవైపు పోలవరం ప్రాజెక్టులోకి 8,57,707 క్యూసెక్లు చేరుతుండటంతో స్పీల్వే ఎగువన నీటి మట్టం 32 మీటర్లకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 48 గేట్లను ఎత్తేసి మొత్తం 8.60 లక్షల క్యూసెక్లను దిగువకు వదిలేస్తున్నారు. ఇక నిన్న సాయంత్రం వరకు ధవళేశ్వరం బ్యారేజ్లోకి 7,74,171 క్యూసెక్లు చేరుతుండగా గోదావరి డెల్టాకు 1,800 క్యూసెక్లను అధికారులు విడుదల చేస్తున్నారు. మిగువగా ఉన్న 7,72,371 క్యూసెక్లను 175 గేట్లను ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రస్తుతం నీటి సంవత్సరంలో అంటే జూన్ 1 నుంచి ఇప్పటి వరకు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 149.03 టీఎంసీలు సముద్రంతో కలిస్తే గతేడాది ఇదే సమయానికి 77.79 టీఎంసీలు సముద్రంలో కలిశాయి.